హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి జేశ్వీ బ్లాగ్స్. ఇవాళ అయితే మేము ద్వారకా తిరుమల వెళ్దాం అనుకున్నామండి. సో అందుకని మార్నింగ్ లేచేసి గుమ్మం ముందు ముగ్గేసేసుకొని పూజ చేసేసుకున్నానండి త్వరగా. ఇక్కడైతే ప్రసాదం కింద శనగలు అయితే రాత్రి నానబెట్టానండి. శనగలు అయితే ఓవర్ నైట్ నానబెట్టాలండి. మీకు అంత టైం లేకపోతే కనుక 8 hours నానబెడితే సరిపోతుందండి. ఓ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. స్టవ్ కుక్కర్ 3 to 4 విజిల్స్ వేస్తే సరిపోతుందండి. పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. కుక్కర్ విజిల్ రిమూవ్ చేసేసి స్ట్రెయిన్ చేసేసి మీకు ఇష్టమైతే కనుక తాలింపు వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా ప్రసాదం కింద పెట్టుకోవచ్చు అండి. ద్వారకా తిరుమల అయితే బయలుదేరుతున్నాము. నాతో పాటు మా వదిన వాళ్ళ అమ్మాయి కూడా వస్తుంది. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏ తిరుపతి వెళ్తున్నాం? ద్వారకా తిరుమల వెళ్తున్న వేలో నేచర్ అయితే చాలా బాగుందండి. అందుకని ఒక బుక్ తీశాను. ఇక్కడైతే మా బాబు బయటకి చూస్తున్నాడండి. చిన్న తిరుపతి అయితే రీచ్ అయిపోయామండి. బిఫోర్ గుండు ఆఫ్టర్ గుండు ఎలాగున్నాడో కామెంట్ చేయండి. అండ్ గుండు చేపించేసి దర్శనానికి అయితే ఎంటర్ అవుతున్నామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయి, చిన్నపిల్లలకి టాయ్స్ అవన్నీ. మా పాప అయితే కొన్ని తీసుకుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆవులకి ఫుడ్ పెట్టచ్చండి. మనీ కడితే ఆవులకి ఫుడ్ పెట్టచ్చు. మనం కొంచెం పార్క్ లాగా ఉంటే అక్కడ ఏరియాలో పిల్లలు అయితే ఆడుకున్నారండి. ఇక్కడైతే స్లైడ్ ఉయ్యాల చాలా ఉన్నాయండి, చిన్నపిల్లలు ఆడుకున్నాయి. చుట్టూ నేచర్ కూడా చాలా బాగుంది ట్రీస్ తోటి. మీరు వెళ్తే కనుక కిడ్స్ని కాసేపు ఆడించండి, అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా పాప కూడా ఆడుకుందండి. మా పాప ఆడుకుంటుంటే నేను కూడా ఉయ్యాలైతే ఊగానండి. మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ పిల్లలు అక్కడ సరదాగా కాసేపు ఆడుకున్నాక అయితే అన్నప్రసాదానికి టోకెన్ అయితే ఇచ్చారండి. మేమైతే టోకెన్ తీసుకొని బదులు అన్నప్రసాదం కోసం టోకెన్ అయితే ఇచ్చారండి. అప్పుడు అయితే ఫుల్ స్లీప్ వేసాడండి. అన్నప్రసాదానికి ప్రసాదానికి వెళ్ళే దారండి ఇది. ఫైనల్లీ ప్రసాదం అండి అమృతంలాగా ఉంటుందండి. చేసుకొని బయటకు వచ్చేసాము. తిన్నాళ్ళు తినేసి బయటకు వచ్చామండి. చెప్పండి. బాగున్నాయి. చుట్టూ నేచర్ బాగా పీస్ఫుల్ గా ఉందండి. చుట్టూ ట్రీస్ అవన్నీ ఉన్నాయి. చెప్పు. అండ్ ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయామండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.